ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరా, you're crossing your limits. నీరజ్, బిహేవ్ యూర్ సెల్ఫ్. మీరా కాదా వదినా? అలా పిలిపించుకునే అర్హత తనకి లేదని ఇదివరకే చెప్పాను. అసలేం జరిగింది నీరజ్? ఏంటి గొడవ? వీళ్ళేం చేశారో తెలుసామా? దాదాని తన గది ఖాళీ చేయమని సర్వెంట్తో చెప్పి పంపించారు. దాదా గదిలోకి వీళ్ళిద్దరూ షిఫ్ట్ అవుతారంట. సూపర్ మీరా, ఆమెకి ప్రోయిన్లకి షాకుల మీద షాకులు ఇస్తున్నారుగా. ఏంటి అజయ్, నీరజ్ చెప్పేది నిజమేనా? అవునమ్మా. ఆర్యని గది ఖాళీ చేయమని చెప్పడం ఏంటి అజయ్? అది ఆర్య గది. అయితే ఏంటమ్మా, మాకు ఆ గది అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఆనంది ఇప్పుడు ఆ గదే కావాలంటుంది. అందుకే షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాం. నువ్వు షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఇంట్లో ఎన్ని గదులు లేవజయ్? ఆర్య గది ఎందుకు? ఎందుకంటే ఇంట్లో స్పేషియస్గా ఉండే గది అదే కాబట్టి. పైగా ఇంటి ఓనర్స్ ఇంటి ఓనర్స్ ఇంటి ఓనర్స్ ఇంటి ఓనర్స్ ఇంటి ఐ మీన్ ఇంపార్టెంట్ పర్సన్ అనుకోండి. ఆ గదిలో ఉంటుంటే కరెక్ట్ కదా. మీరా, ఈ ఇంట్లో ఎవరు ఇంపార్టెంట్ అన్నది బాగా ఆలోచించి మాట్లాడు. ఇంకా తనతో మాట్లాడదనమ్మా నిన్ను. నీరజ్, ఆగు నీరజ్. చూడు మీరా, మీకు కంఫర్ట్గా లేదని ఇంట్లో చాలా మార్పులే చేశారు. అన్నిటికీ తలాడించటం కరెక్ట్ కాదు కదా. మీరు కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఏమన్నా అమ్మా, అడ్జస్ట్ చేసుకోవాలా? ఇప్పటికే నేను చాలా అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాను. అది నీకు కూడా తెలుసు. నేను చేసుకున్న ఈ అడ్జస్ట్మెంట్స్ ముందు ఇవి చాలా చాలా చిన్నవమ్మా. అవునా కాదా? అది కాదు అజయ్. ఇంత డిస్కషన్ దేనికమ్మా? నా మాటకి ఎలాగో లెక్కలేదు. నా కూతురు చెప్తే అయినా నువ్వు వింటావా? ఆనంది, బేబీ, నీకు ఆ గది కంఫర్ట్ కలీదని పెద్దనాన్న వాళ్ళు ఉండే గది కావాలని అడిగావు కదా. మేం చెప్తుంటే వాళ్ళు వినట్లేదు. నువ్వే చెప్పు. వెళ్ళు. పెద్దనాన్న, నాకు మీ రూమ్ కావాలి పెద్దనాన్న. మీరు చేస్తున్న పాలిటిక్స్ సరిపోక చిన్నపిల్లల్ని కూడా ట్రైన్ చేస్తున్నారా?
నీరజ్, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి. అను, మన రూమ్లో ఉన్న డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే గెస్ట్ రూమ్కి షిఫ్ట్ చేయించు. సార్, ఒక్కసారి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇక్కడ గది ముఖ్యం కాదు సార్, ఇది మీ గౌరవానికి సంబంధించిన విషయం. అను, అడిగిన వారికి లేదనడం వర్ధన్ కుటుంబ చరిత్రలోనే లేదు. అలాంటిది చిన్న పాప అడిగితే ఎలా కాదంటాను. వెళ్ళి కీ తీసుకురా. తీసుకో ఆనంది. డాడీ చేతికి ఇవ్వండి పెద్దనాన్న. డాడీ తీసుకో. ఇప్పటికైనా అర్థమైందా అజయ్? ఇచ్చే చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది, తీసుకునే చెయ్యి ఎప్పుడు కిందనే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.